జై శ్రీరామ్. కాశీ నుండి భక్తులందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అందిస్తూ ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకొని కాశీలో 16 మంది విష్ణుమూర్తులు వెలిశారు. ఆ విష్ణుమూర్తుల యొక్క నామాల్ని విన్నంత మాత్రాన మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మహాశక్తివంతమైనటువంటి నామాలు. నిన్న ఏకాదశ విష్ణులు 11 మంది విష్ణుమూర్తుల యొక్క పేర్లను మీకు వినిపించడం జరిగింది. ఈరోజు 16 విష్ణువులు 16 మంది విష్ణుమూర్తుల యొక్క నామాల్ని మీకు వినిపిస్తాను. ఒక్కసారి ఈ యొక్క శ్లోకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కృష్ణ పరమాత్మ యొక్క శ్లోకం. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః. ఒక్కసారి భక్తితో శ్రీకృష్ణ పరమాత్మకు ఎవరైతే నమస్కరిస్తారో, భక్తి అంటే త్రికరణ శుద్ధి అండి. మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తిని, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని, స్వామివారి యొక్క లీలలను ధ్యానిస్తూ ఉండాలి మనస్సులో. ఇక చేతులతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉండాలి చేతులతో. ఇక మనస్సు, వాక్కు, కర్మ అటు ఇటు ఏదో సెల్ ఫోన్లు చూస్తూ అలా కాకుండా ఆ పరమేశ్వరుడి యొక్క ముందర నిల్చొని, కృష్ణ పరమాత్మ యొక్క ముందు నిల్చొని లేదా ప్రదక్షిణలు చేస్తూ మనస్సుతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలు పట్టుకొని నమస్కరించాలి. అదే భక్తితో నమస్కరించడం అంటే. అలా ఎవరైతే ఒక్క నమస్కారం చేస్తారో కృతః ప్రణామః దశాశ్వమేధావభృతేన తుల్యః. 10 అశ్వమేధ యాగాలు చేసిన తరువాత అవభృత స్నానం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. మొత్తం ఆ యొక్క అశ్వమేధ యాగ ఫలితం మొత్తం కూడా ఆ అవభృతంలో ధారపోస్తారు. ధారపోసిన తరువాత దర్భల మీదుగా ఆ జలాన్ని భూమి మీదికి వదిలిపెడతారు. ఆ వదిలిపెట్టినటువంటి పవిత్రమైనటువంటి జలం ఏదైతే ఉందో, భూమి మీద పడినటువంటి అవభృత జలము మహాపవిత్రమైంది. ఆ జలం కోసం మొత్తం 33 కోట్ల దేవతలు కూడా ఆ హోమగుండం చుట్టూ కూర్చుంటారట. అది ఎంత విశేషం. అందులో అశ్వమేధ యాగం అంటే శ్రౌత యాగం అన్నమాట. అన్ని హోమాల కన్నా, అంటే రుద్ర హోమము, చండీ హోమము, ఇలాంటి హోమాలన్నిటికన్నా గొప్పవి శ్రౌత యాగాలు. పౌండరీకము, వాజపేయము, అగ్నిష్టోమము, అతిరాత్రము, ఆప్తోర్యామము, సోమయాగము, ఇలా మొదలైన పేర్లు ఉంటాయి. అశ్వమేధం, ఇవన్నీ కూడా శ్రౌత యాగాలంటారు. ఆ శ్రౌత యాగం చేసిన తరువాత ఆ అవభృతం ఏదైతే ఉందో అది చల్లుకోవడానికి ఆ తల మీద పడాలి నా మీద అని అందరూ మహానుభావులు, వేద పండితులు, మహాభక్తులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అవభృతం ఎప్పుడు చల్లుతారు, అవభృతం ఎప్పుడు చల్లుతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రండి అవభృతానికి అని పిలుస్తారు ఆ యొక్క చేసినటువంటి మహానుభావులు. ఆ అవభృతం కోసం మొత్తం దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి అవభృత స్నానము 10 అశ్వమేధ యాగాలు చేసిన, అంటే ఏ అశ్వమేధ యాగానికి ప్రతి యాగం చివర అవభృత స్నానం అని ఉంటుంది. అది చల్లుకోవడం అన్నమాట. అలా 10 అశ్వమేధ యాగాలతో సమానం. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో నమస్కరించడం చేత ఇంతటి విశేష ఫలితం వస్తుంది. ఇక దశాశ్వమేధి పునరేతి జన్మ. 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వారు మళ్లీ జన్మించే అవకాశం ఉంది. కానీ కృష్ణ ప్రణామి న పునర్భవాయ. శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో నమస్కరించిన వాళ్ళు మాత్రం మళ్లీ జన్మించరు అని ఈ యొక్క శ్లోకానికి అర్థం. ఒక్కసారి చకచక చెప్తాను, వినేసేయండి భక్తితో. ఏకోపి కృష్ణస్య కృతః ప్రణామః దశాశ్వమేధావభృతేన తుల్యః. అవభృతం చాలా విశేషమైంది. దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామి న పునర్భవాయ అని మనకు ఈ అద్భుతమైనటువంటి శ్లోకం తెలియజేస్తోంది. కాబట్టి మనం ఈరోజు అనేక మంది భక్తులు నిన్న నేను తెలియజేసిన విధంగా కృష్ణ నామాన్ని సహస్రం జపించారు. అది చాలా సంతోషంగా ఉంది. గురుగారు మీరు తెలియజేసిన విధంగా ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని 1000 సార్లు జపం చేశాము, సహస్ర జపం.
అని చెప్పి తెలియజేశారు. అది అద్భుతమైనటువంటి విషయం. శ్రీకృష్ణాష్టమి అంటే సామాన్యమైంది కాదు, మహాశివరాత్రితో సమానమైంది. మనకు లింగోద్భవము అర్ధరాత్రి సమయంలోనే ఉంటుంది 12ంటికి. ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించింది కూడా 12 గంటలకే. కాశీలో మొత్తం అందరూ కూడా మహా ఉత్సవం జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఇప్పుడు రాత్రికి అన్ని కూడా పూజకు సిద్ధం చేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మను రాత్రి సమయంలో పూజిస్తారు వీళ్ళు. పూజించి రాత్రి 12:30-1 గంట వరకు స్వామిని సేవించి అప్పుడు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రేపు ఉదయం భోంచేస్తారు. ఈ విధంగా జరుగుతుందన్నమాట. మనం శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో శివుణ్ణి అభిషేకించి తర్వాత రోజు ఏ విధంగా అయితే స్వామికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరిస్తామో వాళ్ళు ఈ విధంగా జరుపుకుంటున్నారు. ఇక కాశీ మహిమ మనం తెలుసుకోవాలి కదా, ఎందుకంటే మన మనస్సు కాశీ మీద లగ్నం అవ్వాలి. కాశీనే విశ్వనాథుడు, విశ్వనాథుడే కాశీ. కాబట్టి కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ మనము విశ్వనాథ లింగాన్ని సేవిస్తున్నాం. ఎందుకోసము? త్రికరణ శుద్ధిగా విశ్వనాథుణ్ణి సేవించాలి. కాబట్టి ఇందాక నేను తెలియజేశాను కదా, త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో ఒక్క నమస్కారం చేస్తే చాలు. అలా త్రికరణ శుద్ధిగా మనస్సు, వాక్కు, కర్మ, మన మనస్సు లగ్నం కావాలి ముందు కాశీ మీద. మన మనస్సుతో విశ్వనాథ లింగాన్ని అభిషేకించాలి ప్రతిరోజు కూడా మీరందరూ కూడా. అప్పుడే మీరు కాశీ వాస ఫలితాన్ని పొందుతారు. గుర్తుపెట్టుకోండి, మీ మనస్సు కాశీ విశ్వనాథుడిని ధ్యానిస్తూ ఉండాలి. ఈ కాశీ గురించి అద్భుతమైన విషయాల్ని మీరు తెలుసుకుంటూ నలుగురికి తెలియజేస్తూ ఉండాలి. ఆహా, ఇది కాశీ, ఇది కాశీ, ఇంత విశేషమైంది కాశీ. ఇలా 11 మంది మహావిష్ణుమూర్తులు వెలిశారు కాశీలో. ఆదికేశవుడు వెలిశాడు వరుణాఘాట్లో. ఈ విధంగా తెలియజేశారు గురువుగారు. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో గురువుగారు తెలియజేస్తున్నారు అని చెప్పి మీరు విశ్వనాథ లింగాన్ని మానసికంగా గంగాజలంతో అభిషేకిస్తూ ఉండాలి. ప్రతిరోజు బిల్వదళం పెట్టి నమస్కరిస్తూ ఉండాలి. అప్పుడే మీరు కాశీవాస ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు మనం కాశీ గురించి తెలుసుకోబోతున్నాము. 16 మంది షోడశ విష్ణువుల దర్శనం చేసుకోబోతున్నాం మానసికంగా. ఇక ఆ పేర్లను భక్తితో విందాము. మొట్టమొదటి విష్ణుమూర్తి మహావిష్ణువు. స్వామివారు అన్నపూర్ణ మందిరంలో ఉంటారు. సత్యనారాయణ స్వామివారు అని కూడా అంటారు ఈ స్వామిని. అన్నపూర్ణ అమ్మవారి ఎదురుగానే ఈ యొక్క షోడశ మహావిష్ణువులలో మొదటి స్వామివారు ఉంటారు. ఈ స్వామి పేరు మహావిష్ణువు. ఇక రెండవ స్వామివారు కూడా స్వామివారు విశ్వనాథుడి ఆలయంలో ఉంటారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో జ్ఞానమాధవ స్వామివారు. ఈ స్వామి పేరేంటి? జ్ఞానమాధవ స్వామివారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు పెద్దగా ఉంటుంది, మధ్యలో ప్రకాశిస్తూ ఉంటుంది. పక్కన కాస్త కొద్దిగా చిన్నగా, అంటే అమ్మవారి కన్నా కొద్దిగా చిన్నగా చక్కని ఆకారంలో, నల్లటి ఆకారంలో స్వామివారు కృష్ణ పరమాత్మ ఉన్నారు. జ్ఞానమాధవుడు విష్ణుమూర్తి వెలిశారు. రెండవ స్వామివారు విశ్వనాథుడి ఆలయంలో ఉన్నారు. ఇక ప్రయాగ మాధవుడు, ఇక ప్రయాగ్రాజ్ ఘాట్ అనే అక్కడ ఈ మాధవుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నారు. వరాహేశ్వరుని పక్కన ఉంటారు ఇంకొక మాధవుడు. ఇక కాలమాధవుడు, క్షీరసాగర ఆదికేశవ విష్ణువుడు, ప్రహ్లాద నృసింహ విష్ణుడు, ప్రహ్లాద కేశవ విష్ణుమూర్తి, త్రివిక్రమ విష్ణుమూర్తి, మధుసూదన విష్ణుమూర్తి, నరనారాయణ విష్ణుమూర్తి. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. సరే, మనం వీడియో పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళ నామాల్ని వింటూ వెళుతున్నాం. గోపి గోవింద విష్ణుమూర్తి, లక్ష్మీ నృసింహ విష్ణుమూర్తి, బిందుమాధవ విష్ణుమూర్తి. నిన్న నేను మీకు తెలియజేశాను. అగ్నిబిందు అనే మహర్షి తపస్సు చేశాడు, ఘోరమైన తపస్సు కాశీలో విష్ణుమూర్తి కోసం. తపస్సు చేస్తే మహావిష్ణువు సాక్షాత్కరించారు. పంచగంగా ఘాట్ అత్యంత పవిత్రమైంది. 5 నదులు అక్కడ సంగమం, అందుకు పంచగంగా ఘాట్ అని దానికి పేరు. కాబట్టి అక్కడ స్నానం చేసి బిందుమాధవుణ్ణి దర్శించడం చాలా విశేషం. ఆ దగ్గరలోనే త్రైలింగ స్వామివారు ఉన్నారు, మహాశక్తి స్వరూపం, గొప్ప సాధకులు.
అటువంటి మహానుభావులు త్రైలింగ స్వామివారిని దర్శించడం కూడా చాలా విశేష ఫలప్రదం. ఇక ఆ దగ్గరలోనే మనకి ఆత్మవీరేశ్వర స్వామివారు కూడా ఉంటారు. వీళ్ళందరి పేర్లు వినటం చాలా విశేషం అండి. అనుబంధం పెంచుకోవడం అంటే ఇదే. కాశీతో అనుబంధం పెంచుకోవడం అంటే ఇదే. ఎక్కడ ఎవరున్నారు, ఏం కథ విన్నా విశేషమే. ఎప్పుడు దర్శిస్తాము అంటే అది మన చేతుల్లో లేదు. స్వామివారి అనుగ్రహం, పుణ్యఫలం ఉండాలి. కాశీ స్మరణ చేయాలన్నా పుణ్యఫలం ఉండాలి. కాశీని దర్శించాలన్నా పుణ్యఫలం ఉండాలి. ఇదంతా పుణ్యఫల సముపార్జనే మనకి. ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నాం, పుణ్యాన్ని సముపార్జిస్తున్నాం. కాశీ గురించి వింటూ ప్రతిరోజు ఒక 10 నిమిషాల సమయం. ఇక బిందుమాధవుడు గురించి తెలియజేశారు. నిన్న 11 మంది విష్ణుమూర్తులలో కూడా ఒకరు ఈ బిందుమాధవ స్వామివారు. ఈ రోజు 16 విష్ణువులలో కూడా ఒకరు బిందుమాధవ స్వామివారు. ఇక భృగుకేశవ విష్ణుమూర్తి, ఇక వీరమాధవ విష్ణుమూర్తి, గంగాకేశవ విష్ణుమూర్తి లలితా ఘాట్లో ఉంటారు. శ్వేతమాధవ విష్ణుమూర్తి మీర్ ఘాట్లో ఉంటారు ఈ స్వామివారు. ఈ విధంగా 16 విష్ణుమూర్తుల యొక్క స్మరణ చేశాము. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి భక్తితో నమస్కరిస్తే వచ్చేటటువంటి ఫలితమేంటో తెలుసుకున్నాము. భక్తితో ఈ రోజంతా కూడా కృష్ణనామాన్ని మనసులో జపిస్తూ ఉండండి. గాలి పీలుస్తూ కృష్ణ, గాలి వదులుతూ కృష్ణ అనేటటువంటి నామాన్ని ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి భక్తితో సాధన చేయండి. భక్తితో ఒక్కసారి నమస్కరించండి మానసికంగా. వీళ్ళందరూ కూడా 16 మహావిష్ణువులు సామాన్యులు కాదు. వీళ్ళందరినీ కూడా మనం విన్నారు. వీరంతా వారి పేర్లు చక్కగా వ్రాసుకొని రేపటి నుంచి 3 సార్లు కానివ్వండి, 5 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 54 సార్లు, 108 సార్లు, 1000 సార్లు, మీకు ఎంత వీలైతే అంత రోజుకు ఒక నామాన్ని జపించేటందుకు ప్రయత్నించండి. ఇప్పుడు కుదరకపోతే కార్తీక మాసంలో చేయండి, చాలా విశేషం. కాబట్టి భగవన్ నామం ఎంత జపిస్తూ ఉంటే అంత మనకే మంచిది అని భక్తులందరికీ కూడా తెలియజేస్తూ చక్కని ఆశీర్వచనం కృష్ణాష్టమి సందర్భంగా భక్తితో ఆశీర్వచనాన్ని చేస్తాను. మీరందరూ శ్రద్ధగా వినండి. ఓం ఏతా అసదన్న సదన్నేత ఏతా అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్నేత ఏతా అసదన్ సుకృతస్య అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాస్తా లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాః సుకృతస్యేతి సుకృతస్య లోకేతాస్థా లోకే లోకే తా విష్ణో విష్ణోతా లోకే లోకే తా విష్ణో విష్ణోతాస్థా విష్ణో పాహి పాహి విష్ణోతాస్థా విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి 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 విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇతి విష్ణో పాహి 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 యజ్ఞం యజ్ఞం పాహి 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 యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం పాహి యజ్ఞపతిం పాహి పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం మాం పాహి యజ్ఞపతిం యజ్ఞపతిం పాహి మాం యజ్ఞపతిమితి యజ్ఞపతిం పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనిజమితి యజ్ఞనియం. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని కాశీ నుండి కృష్ణాష్టమి రోజు ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. 16 మంది విష్ణుమూర్తులను స్మరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో నమస్కరిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏంటో తెలుసుకుంటారు. అందరూ నమస్కరిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి భక్తులందరికీ తెలియజేస్తూ రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు కాశీ గురించి తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.